ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు. టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో పారాయణాలు. విశ్వశాంతి కోసం కొనసాగుతున్న టీటీడీ ధార్మిక క్రతువులు. అలిపిరి సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. ఢిల్లీ శ్రీవారి ఆలయం అభివృద్ధికి చర్యలు. పర్వదినాల్లో వైభవంగా ఉత్సవాల నిర్వహణ. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారికి రంగుల మహోత్సవం. పెనుగంచిప్రోలులో భక్తుల కోలాహలం. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా ముగిశాయి. జనవరి 10వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలను టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహిస్తోంది. అధ్యయనోత్సవాలలో చివరి రోజైన గురువారం రాత్రి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను కొలువు తీర్చారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి వార్ల ఆధ్వర్యంలో శ్రీ భగవద్ రామానుజుల వారిని స్తుతిస్తూ తిరురంగదత్ ముదనార్ రచించిన రామానుజ నూతందాది అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. అనంతరం మనవాళ్ల మహాముని రచించిన ఉపదేశ రత్నమాలను పారాయణం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని తులసిదళాలతో అర్చించారు. చివరగా భగవద్ రామానుజాచార్యుల వారికి స్వామివారు ధరించిన వస్త్రం, పుష్పమాలలను అలంకరించి శఠారి మర్యాదలు జరిపారు. ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వైభవపేతంగా ఉత్సవాలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించామని టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం ఆమె స్థానిక సలహా మండలి సభ్యులతో ఆలయాభివృద్ధి, ఉత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమైన పర్వదినాల్లో స్వామివారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. టీటీడీ ఫిబ్రవరి 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో నిర్వహించే శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సులో పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొంటున్నారని ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలియజేశారు. ధర్మ ప్రచార పరిషత్లో భాగంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఈఓ ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో, టీటీడీ ఆధ్వర్యంలో జరగబోవు శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరగబోతుంది. అందులో దేశంలోని నలుమూలల నుంచి పీఠాధిపతులందరూ పాల్గొనబోతున్నారు. కావున భక్తులందరూ ఆ సదస్సులో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం కనుల పండుగ ప్రారంభమైంది.
తొలుత గర్భాలయంలో సర్వాంగ సుందరంగా కొలువు తీరిన శ్రీ గోపయ్య, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవార్లకు అర్చక స్వాములు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపలికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై అర్చక స్వాములు అమ్మవారి మూలమూర్తిని శిరస్సుపై దాల్చి పురవీధులలో రంగుల మహోత్సవానికి బయలుదేరారు. కళాకారుల నృత్యాలు, కోలాటాలు, వేషధారణలతో అశేష భక్తజనుల జయ జయ ధ్వానాల నడుమ రంగుల మహోత్సవం కోలాహలంగా అత్యంత వేడుకగా సాగింది. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలో పురాతన ఆలయంగా వెలసిల్లుతున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పంచమి పూజలు వేడుకగా నిర్వహించారు. ఇక్కడ స్వామివారు 10 శతాబ్దాల క్రితం సర్పరూపంలో స్వయంగా వెలిశారని ప్రతీతి. ఇంతటి ప్రాశస్త్యమున్న ఈ ఆలయంలో ఉపాలయంలో కొలువైన శ్రీ పార్వతీ అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, ఫలరసాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, స్వర్ణ కవచం, స్వర్ణ రజత ఆభరణాలు, వర్ణమయ పుష్పాలు, నిమ్మకాయ మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించి విశేష హారతిని సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పంచమి పూజల్లో పాల్గొని శరవణ భవుని ఆశీస్సులు అందుకున్నారు. భద్రుని తపస్సుతో భద్రగిరిగా మారి శ్రీరాముని దివ్యక్షేత్రంగా భాసలుతున్న భద్రాచలంలో గురువారం భద్ర మహర్షికి అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని భద్రుని మండపంలో శిరస్సుపై శ్రీరామ పాదుకలను ధరించి ఉన్న భద్రుని శిలారూపానికి శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్ల ఉత్సవమూర్తులకు అర్చక స్వామి పంచామృతాలు, పవిత్ర జలాలతో ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. కడప నగరం మాసాపేటలో కొలువైన శ్రీ మాతమ్మ తల్లి ఆలయంలో సుమంగళి పూజలను వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు కలశ స్థాపన, గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, పుణ్యాహవచనం, పుష్పార్చనను జరిపారు. ఆపై అమ్మవారిని సామూహిక కుంకుమార్చనలతో సుమంగళి పూజను వైభవంగా నిర్వహించారు. తరువాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయానికి అనుబంధంగా ఉన్న 7 గంగమ్మల ఆలయంలో బాలాలయ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, వరుణ పూజలు జరిపారు. ఆపై కలశానికి పుష్పాలతో పూజలు చేసి వాస్తు హోమం, పూర్ణాహుతి సమర్పించారు. గుంటూరు లక్ష్మీపురంలోని శ్రీ త్యాగరాజస్వామి సాంస్కృతిక కళాక్షేత్రంలో పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. త్యాగరాజస్వామి 177వ ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకుని ఉత్సవమూర్తిని పుష్పశోభితంగా పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం కళాకారులు, భక్తులు ఆవరణలో త్యాగరాజస్వామి కృతులను ఆలపించి స్వరనీరాజనం సమర్పించారు. భగవంతుడి సృష్టిలోని అందాన్నంతటినీ అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా చూడగానే ఆకట్టుకుంటూ సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయిగొలిపే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలో తరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు మీకోసం.
దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో ధరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నెలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
కడప నగరం కోఆపరేటివ్ కాలనీలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురువారం పురస్కరించుకుని విశేష అభిషేకాలు జరిగాయి. తొలుత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనము, గణపతికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, నారికేళ జలం, అరటి తదితర మధుర ఫలరసాలు, పవిత్ర జలంతో వేదమంత్రోచ్చారాల నడుమ అభిషేకం నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతులు నివేదించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని నల్లతుమ్మనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలను నిర్వహించిన తరువాత శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముని ఉత్సవ మూర్తులను సర్వశోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై హోమగుండాలను ఏర్పాటు చేసి దంపతి సమేతంగా భక్తులచే గణపతి హోమం, నవగ్రహ హోమం, వాస్తు హోమాలను నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి నెలవై కలియుగ దైవంగా భక్తులచే ఆరాధింపబడుతున్నాడు. ఉత్సవ ప్రియుడిగా, అలంకార ప్రియుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వరుడు మొక్కుబడుల దేవుడిగా విఖ్యాతి చెందాడు. స్వామివారికి వివిధ రూపాలలో సుదూర ప్రాంతాల నుండి చేసే భక్తులు తమ మొక్కుబడులను సభక్తిపూర్వకంగా సమర్పించుకుంటున్నారు. మొక్కుబడుల దేవుడైన శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై ఎస్వీబీసీ విశేష కథనం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకొని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు, అంతరాంతములించి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు.
అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగ ప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనందనిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.